హైదరాబాదులో జరుగుతున్నటువంటి బుక్ ఫెస్టివల్పై అందులో ఉన్న వీక్షణ బుక్ స్టాల్పై ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం కలిగినటువంటి మతోన్మాదం కలిగినటువంటి వ్యక్తులు ఆ వీక్షణ బుక్ స్టాల్లో ప్రవేశించి అసభ్యకరంగా వేణుగోపాల్ వీక్షణ ఎడిటర్ గారిపై దురుసుగా మాట్లాడటమే కాకుండా యూట్యూబ్ ఛానల్లో చాలా దుర్మార్గమైనటువంటి అసత్య తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ చర్యల్ని ప్రజా సంఘాలుగా మేము ఈ రోజున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుశాస్త్రాన్ని తగలబెడుతూ ఆయన ప్రకటించింది ఏంటంటే నేను హిందువుగా పుట్టిన హిందువుగా మరణించను అని ఆయన లక్షలాది మంది ప్రజల సమక్షంలో మహారాష్ట్రలో బౌద్ధం స్వీకరించారు. అంటే హిందూ మతం అనేటువంటిది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. అందులో దళితులని శూద్రులని అంటరాని వాళ్ళుగా చాలా హీనంగా పశువుల్లా చూసినటువంటి శాస్త్రం మనుశాస్త్రం. ఆ మనుశాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి బీజేపీ యొక్క శక్తులు ఈ రోజున రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందులో ప్రజలకి అర్థమైతే వాళ్ళని వెంటబడి కొట్టే పరిస్థితి. ఎందుకు మహిళలు కేవలం వంట చేయాలి, మహిళలు కేవలం మగ మనిషికి సేవ చేసే సేవకురాలుగా ఉండాలి తప్పితే ఆమె ఒక ఆత్మగౌరవంతో ఆమె వ్యక్తిగత భావాలతోటి జీవించేటువంటి విధానం అనేటువంటిది ఆమె సమానమైన పురుషుడితో సమానంగా ఉండే పరిస్థితి ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ భావజాలం. కాబట్టి ఇలా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, లేదా వితంతు వివాహాల విషయంలో కావచ్చు, లేదా సతీ సాగమన విషయంలో కావచ్చు, ఇవన్నీ తిరోగమన భావజాలమని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని ఖండించారు. కాబట్టి ఈ రోజున అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళపై ఈ మత భావజాలంతో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం అధికారంలో ఉన్నామనే మదంతో ఈ రోజున వీక్షణం బుక్ స్టాల్పై దాడి చేసి ఆయన దుర్భాషలాడి ఆయన చంపుతాం పొడుస్తామని చేసి విష ప్రచారాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వారిని వెంటనే తెలంగాణ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.